మిరపకాయ బజ్జీ, 1 కప్పు శనగపిండి, 1/2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, చిటికెడంతా వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. 1 గ్లాస్ వాటర్ తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. మా వీడియోని చూస్తున్నందుకు థ్యాంక్ యూ. మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితేనే చేయండి. పిండి బాగా కలుపుకోవాలండి. బాగా పలసగా కలుపుకూడదు. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ తిక్కుగానే కలుపుకోవాలి. ఒకసారి వాటర్ వేసేస్తే పలసగా అయిపోద్దండి. ఈ క్వాంటిటీలో అయితే కలుపుకోవాలి. మిరపకాయలు అయితే తీసుకుందామండి. మిరపకాయలు అయితే కడిగి తీసుకున్నాను. మధ్యలోకి అయితే చీరిక పెట్టి వాము పెడుతున్నానండి. మొత్తం అన్నిటికి వాము పెట్టేశాను. స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా కాగిన తర్వాత పిండి అయితే వేస్తున్నానండి. పిండిలో ముంచేస్తున్నాను. స్పూన్తో వేస్తే అవ్వదు ఇంకా ఈ రోజుకి అని. మీరు ఇంట్లో ఎప్పుడైనా మిరపకాయ బజ్జీ ట్రై చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. టేస్ట్ ఎలా వచ్చిందో కూడా చెప్పండి. బజ్జీలు వేసేటప్పుడు బజ్జీలు ములిగినంత నూనె వేయాలండి. అప్పుడే బజ్జీలు బాగా వస్తాయి. బజ్జీలు అయితే రెడీ అయిపోయండి. ఇందులో స్టఫింగ్ కోసం కట్ చేసిన 1 ఉల్లిపాయ అయితే ముక్కలు కోస్తున్నానండి. వేయించుకున్న పల్లీలు, చిటికెడు కారం, చిటికెడు ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. బజ్జీ మధ్యలో చీరిక పెట్టుకొని కలిపి పెట్టుకున్న ఆనియన్స్, పల్లీలు మొత్తం అన్నీ వేసి ఒక చెక్క నిమ్మకాయ అయితే పిండుతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ లైక్ చేయండి.